హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం డిఎస్సి నోటిఫికేషన్ గురించి, డిఎస్సి సిలబస్లో భూమి ఎర్త్ టాపిక్ గురించి తెలుసుకుంటున్నాము. డిఎస్సి నోటిఫికేషన్ గత సంవత్సరం 2024 నవంబర్లో రావాల్సి ఉండగా ప్రభుత్వం ఎస్సీ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయాలని 2025 ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించిందని వార్తల్లో మనకు తెలియవచ్చింది. 2025 ఫిబ్రవరి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఏప్రిల్లో 45 రోజుల వ్యవధిలో ఏప్రిల్ నెలలో డిఎస్సి పరీక్షలు నిర్వహించి మే నెలలో ఫలితాలు విడుదల చేసి జూన్లో కొత్త విద్యా సంవత్సరం నాటికి కొత్త ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావించిందని వార్తల ద్వారా మనకు తెలియవచ్చింది. కాబట్టి స్టూడెంట్స్, నోటిఫికేషన్ వచ్చే వరకు మీరు ఆగి అప్లై చేసి అప్పుడు చదువుదాంలే అనుకుంటే సమయం మీకు సరిపోదు. కేవలం 45 రోజుల వ్యవధిలో సిలబస్ మొత్తం కవర్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి మీరు ఇప్పటి నుండే డిఎస్సి సిలబస్ను గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని డిఎస్సి సిలబస్ ప్రకారం మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత బాగా జ్ఞప్తికి ఉండి మీరు క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ తడబడకుండా, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ చేయగలరు. కాబట్టి చాలామంది ఇప్పటికే కోచింగ్ సెంటర్లలో చేరి ప్రిపేర్ అవుతున్నారు. కొంతమంది ఇంకా మొదలు పెట్టని వారు వెంటనే మొదలుపెట్టి సిలబస్ను పూర్తిగా చదివేస్తే ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ పడ్డ తర్వాత మళ్ళీ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. 1-2 సార్లు రివిజన్ చేసుకోవడం వల్ల క్లారిటీ వస్తుంది. కాబట్టి స్టూడెంట్స్, డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టండి. 16,000 పైచిలుకు పోస్టులకు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్, తెలుగు పండిట్, హిందీ పండిట్ మొదలైన ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రానుంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. ఆల్రెడీ చాలామంది విద్యార్థులు కోచింగ్ సెంటర్లలో చేరి కోచింగ్ తీసుకుంటున్నారు. డిఎస్సి నోటిఫికేషన్లో 16,000 పైచిలుకు పోస్టులు రానున్న సందర్భంగా లక్షల మంది ఈ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అలాని మీరు బెంబేలు పడనక్కర్లేదు. ప్రతి ఒక్కళ్ళు మీలాగే ఆలోచిస్తారు. లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు, నేను విజయం సాధించగలనా అని తడబాటు, సందేహం కలుగుతుంది. ప్రతి ఒక్కరు అలాగే ఆలోచిస్తారు. కానీ సిలబస్ను విశ్లేషణాత్మకంగా పూర్తిగా లోతుగా చదివి సబ్జెక్టుల వారీగా ప్రిపరేషన్ ఎవరైతే పూర్తి చేసి 1-2 సార్లు రివిజన్ చేసి ప్రిపరేషన్ను పూర్తి చేస్తారో అటువంటి వారు తప్పక విజయం సాధిస్తారు. కాబట్టి మీరు సందేహపడకుండా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. లక్షల మందిలో ప్రతి ఒక్కరూ, ప్రతి నిరుద్యోగి, ప్రతి విద్యార్థి ఈ లక్షల మంది పోటీలో నాకు ఎలా సెలక్షన్ వస్తుంది, నేను ఎలా విజయం సాధిస్తాను అని
సందేహపడడం ప్రతి ఒక్కరికి అనుభవమే. కానీ ఎవరైతే నమ్మకంతో, కృషి పట్టుదలతో తమ ప్రిపరేషన్ను కొనసాగించి సిలబస్ను పూర్తిగా చదివి సబ్జెక్టులను అవగాహన చేసుకొని విశ్లేషణాత్మకంగా లోతుగా చదివి ఎవరైతే రివిజన్ను పలుమార్లు 2-3 సార్లు రివిజన్ చేయడం పూర్తి చేస్తారో వారు తప్పక విజయం సాధిస్తారు. రివిజన్ చేయడం వల్ల క్లారిటీ వస్తుంది. ఎగ్జామ్స్లో సందేహపడకుండా, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ వేగంగా గుర్తించడానికి రివిజన్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక్కసారి సబ్జెక్ట్ మొత్తం చదివేస్తే సరిపోతుంది అంటే కన్ఫ్యూజన్కి లోన్ అవుతారు. సందేహం, కంగారు ఇవన్నీ మీలో మొదలవుతాయి. కాబట్టి 2 సార్లైనా రివిజన్ చేయడం ద్వారా మీకు సబ్జెక్టుపై పూర్తిగా క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు స్పష్టంగా ఆన్సర్ను సరైన దానిని గుర్తించగలుగుతారు. కాబట్టి స్టూడెంట్స్, నమ్మకం, కృషి పట్టుదల ఉంటే తప్పక విజయం సాధిస్తారు. ఆల్ ద బెస్ట్. ఈ వీడియోలో మనం భూమి గురించి తెలుసుకుంటున్నాము. భూమి, ద ఎర్త్. భూమి సూర్యుని నుండి దూరంలో 3వ స్థానంలోనూ, పరిమాణంలో 5వ స్థానంలోనూ ఉన్న గ్రహం. భూమి సూర్యుని నుండి దూరంలో 3వ స్థానంలోనూ, పరిమాణంలో 5వ స్థానంలోనూ ఉన్న గ్రహం. సూర్య కుటుంబంలో అత్యధిక సాంద్రత గల గ్రహం భూమి. సూర్య కుటుంబంలో ఒక్క భూమి మీదనే జీవుల మనుగడ కొనసాగుతున్నది. జీవుల మనుగడకు అవసరమైన పరిస్థితులు ఒక్క భూమి మీదనే ఉన్నది. భూమి యొక్క గణాంక వివరాలు, ఎర్త్ స్టాటిస్టికల్ డేటా. సూర్యుని నుండి సగటు దూరం 14,95,97,900 కిలోమీటర్లు. భూమి గణాంక వివరాలు, ఎర్త్స్ స్టాటిస్టికల్ డేటా. సూర్యుని నుండి సగటు దూరం 14,95,97,900 కిలోమీటర్లు. సూర్యుని నుండి భూమి సూర్యుని చుట్టూ తిరిగే వేగం గంటకు 1,07,220 కిలోమీటర్లు. సూర్యుని చుట్టూ భూమి తిరిగే వేగం గంటకు 1,07,220 కిలోమీటర్లు. భూమి పరిభ్రమణ కాలం 365 రోజులు 5 గంటల 48 నిమిషములు. అంటే ఒక సంవత్సరం 365 రోజుల 5 గంటల 48 నిమిషములు ఒక సంవత్సరం. భూమి పరిభ్రమణ కాలం. పరిభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. దీన్ని పరిభ్రమణము అంటారు. భూమి భ్రమణ కాలం 23 గంటల 56 నిమిషములు. భూమి యొక్క భ్రమణ కాలం అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం. భూమి భ్రమణ కాలం 23 గంటల 56 నిమిషములు. భూమధ్య రేఖ వద్ద భూమి యొక్క వ్యాసం 12,756 కిలోమీటర్లు. భూమధ్య రేఖ వద్ద భూమి యొక్క వ్యాసం 12,756 కిలోమీటర్లు. ధృవాల వద్ద భూమి యొక్క వ్యాసం 12,714 కిలోమీటర్లు. ధృవాల వద్ద భూమి యొక్క వ్యాసం 12,714 కిలోమీటర్లు. భూమధ్య రేఖ వద్ద భూమి యొక్క చుట్టు కొలత 40,075 కిలోమీటర్లు.
భూమధ్య రేఖ వద్ద భూమి యొక్క చుట్టుకొలత 40,075 కిలోమీటర్లు. ధ్రువాల వద్ద భూమి యొక్క చుట్టుకొలత 40,008 కిలోమీటర్లు. ధ్రువాల వద్ద భూమి యొక్క చుట్టుకొలత 40,008 కిలోమీటర్లు. అందువల్లనే భూమి పైకి పోయిన కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. భూమి పైకి పోయిన కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. హిమాలయ పర్వతాలు మంచుతో కప్పబడి ఉండడానికి కారణం ఇదే. నిజానికి మనకన్నా సూర్యునికి దగ్గరగా ఉంటాయి కాబట్టి మనకన్నా ఎక్కువ వేడిగా ఉండాలి. కానీ భూమి పైకి పోయిన కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. భూమి యొక్క అంతర్నిర్మాణం ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్. భూమి అంతర్భాగాన్ని 3 మండలాలుగా విభజించవచ్చు. 1 కేంద్ర మండలం, 2 ప్రావారం, 3 భూపటలం. భూమి అంతర్భాగాన్ని 3 మండలాలుగా విభజించవచ్చు. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్. 1 కేంద్ర మండలం, 2 ప్రావారం, 3 భూపటలం. కేంద్ర మండలం, భూమి యొక్క కేంద్ర మండలం. ఇది భూమి కేంద్రం నుంచి 3,380 కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంటుంది. ఇది అత్యధిక ఉష్ణోగ్రత, అత్యధిక సాంద్రత కలిగి నికెల్ ఇనుము మిశ్రమ పదార్థంతో మెత్తని ముద్ద రూపంలో ఉంటుంది. దీనిని నిఫే పొర అంటారు. నిఫే పొర అని కూడా అంటారు. 2వది ప్రావారం. భూమి అంతర్భాగంలో 2వది ప్రావారము. ఇది భూమి కేంద్ర మండలం మీద 2,900 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది. ఇది కూడా అత్యధిక సాంద్రత, అత్యధిక ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. ఇది సిలికాన్ మెగ్నీషియంలతో కూడి ఉంటుంది. ఈ పొరను సీమా పొర అని కూడా అంటారు. ఇది కరిగిన ద్రవ రూపంలో ఉంటుంది. కరిగిన ద్రవ శిలా రూపంను మాగ్మా అని అంటారు. కరిగిన శిలాద్రవమును మాగ్మా అని అంటారు. మాగ్మా అగ్నిపర్వతాలు ప్రేలినప్పుడు భూమిపైకి వస్తుంది. అప్పుడు దానిని లావా అని పిలుస్తారు. భూమి అంతర్భాగంలో 2వది ప్రావారము. ఇది కేంద్ర మండలం మీద 2,900 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది. ఇది కూడా అత్యధిక సాంద్రత, అత్యధిక ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. ఇది సిలికాన్ మెగ్నీషియంలతో కూడి ఉంటుంది. ఈ పొరను సీమా పొర అని కూడా అంటారు. ఇది ద్రవ రూపంలో ఉంటుంది. ఇది కరిగిన శిలాద్రవంగా ఉంటుంది. దీనినే మాగ్మా అని అంటారు. మాగ్మా అగ్నిపర్వతాలు పేలినప్పుడు భూమిపైకి వస్తుంది. అప్పుడు ఈ మాగ్మాను లావా అని అంటారు. భూమి అంతర్భాగంలో 3వది భూపటలం, ఎర్త్స్ క్రస్ట్. భూపటలం ఇది భూమి ప్రావారం క్రింద. ఇది భూమి ప్రావారంకి 8 నుండి 30 కిలోమీటర్లు వ్యాపించి ఉంటుంది. ఇది భూమి ప్రావారంకు 8 నుండి 30 కిలోమీటర్లు వ్యాపించి ఉంటుంది.
ఇది శిలలు మృత్తికలతో కూడి ఉంటుంది. దీనినే సియాల్ పొర అని అంటారు. ఇందులోని శిలలు సిలికాన్, అల్యూమినియంతో కూడి ఉంటాయి. భూమి అంతర్నిర్మాణం. భూమి అంతర్భాగాన్ని 3 మండలాలుగా విభజించవచ్చు. 1 కేంద్ర మండలం, 2 ప్రావారం, 3 భూపటలం. కేంద్ర మండలం ఇది భూమి కేంద్రం నుంచి 3380 కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంది. అత్యధిక ఉష్ణోగ్రత, అత్యధిక సాంద్రత కలిగి నికెలు, ఇనుము మిశ్రమ పదార్థంతో మెత్తని ముద్ద రూపంలో ఉంటుంది. దీనినే నిఫే పొర అని కూడా అంటారు. రెండవది ప్రావారము. ఇది కేంద్ర మండలం మీద 2900 ఇది కేంద్ర మండలం మీద 2900 కిలోమీటర్లు వ్యాపించి ఉంటుంది. ఇది కూడా అత్యధిక సాంద్రత, ఉష్ణోగ్రత కలిగి సిలికా, మెగ్నీషియంలతో కూడి ఉంటుంది. ఈ పొరను సీమా పొర అని అంటారు. ఈ సీమా పొర కరిగిన ద్రవ రూపంలో ఉంటుంది. కరిగిన శిలాద్రవమును మాగ్మా అని అంటారు. మాగ్మా అగ్నిపర్వతాలు ప్రేలినప్పుడు భూమిపైకి వస్తుంది. ఈ మాగ్మానే లావా అని కూడా అంటారు. మూడవది భూమి అంతర్భాగంలో మూడవది భూపటలం. ఇది భూమి ప్రావారంనకు 8 నుంచి 30 కిలోమీటర్లు వ్యాపించి ఉంటుంది. ఇది శిలలు, మృత్తికలతో కూడి ఉంటుంది. దీనిని సియాల్ పొర అని అంటారు. ఇందులోని శిలలు సిలికాన్, అల్యూమినియంలతో కూడి ఉంటాయి. భూమి యొక్క బాహ్య నిర్మాణం. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్. భూమి యొక్క బాహ్య నిర్మాణం ఉపరితలం 4 మండలాలుగా ఉంటుంది. 1 ఆశ్మావరణం లిథోస్ఫియర్. 2 జలావరణం హైడ్రోస్ఫియర్. 3 వాతావరణం అట్మాస్ఫియర్. 4 జీవావరణం బయోస్ఫియర్. భూమి యొక్క బాహ్య ఉపరితలం 4 మండలాలుగా విభజింపబడినది. 1 ఆశ్మావరణం లిథోస్ఫియర్, 2 జలావరణం హైడ్రోస్ఫియర్, 3 వాతావరణం అట్మాస్ఫియర్, 4 జీవావరణం బయోస్ఫియర్. బాహ్య ఉపరితలంలో మొదటిదైన ఆశ్మావరణం లిథోస్ఫియర్ భూమిపై ఘనరూపంలోని విశాలమైన శిలామయ భాగాన్ని ఆశ్మావరణం అంటారు. భూమిపై ఉన్న నేల ఉపరితలం, సముద్ర భూతలం కూడా ఇందులో భాగంగా ఉంటుంది. 2 జలావరణం హైడ్రోస్ఫియర్. భూమి మీద నీటితో కప్పబడిన భాగాన్ని జలావరణం అంటారు. సముద్రాలు ఇందులో భాగంగా ఉంటాయి. 3 వాతావరణం. ఆశ్మావరణం జలావరణం చుట్టూ గాలితో ఆవరించబడిన భాగాన్ని వాతావరణం అంటారు. 4 జీవావరణం బయోస్ఫియర్. ఆశ్మావరణం, జలావరణం, వాతావరణాలలో జీవం ఉన్న ప్రాంతాన్ని జీవావరణం అంటారు. భూమి యొక్క చలనాలు. ఎర్త్స్ మూవ్మెంట్స్. భూమి యొక్క చలనాలు. భూమికి 2 చలనాలు ఉన్నాయి. 1 భూభ్రమణం రొటేషన్, 2 భూ పరిభ్రమణం రివోల్యూషన్. భూమికి 2 చలనాలు ఉన్నాయి. 1 భూభ్రమణం రొటేషన్, 2 భూ పరిభ్రమణం రివోల్యూషన్. మొదటిదైన భూభ్రమణం రొటేషన్. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. భూమి తన చుట్టూ తాను 23 గంటల 56 నిమిషంల 4.091 సెకండ్లు అంటే 1 రోజు తిరుగుతుంది. భూమధ్య రేఖ వద్ద భూభ్రమణ వేగం గంటకు 1700 కిలోమీటర్లు ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద భూభ్రమణ కాలం వేగం గంటకు 1700 కిలోమీటర్లు ఉంటుంది. రెండవది భూపరిభ్రమణం రివల్యూషన్. భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు. భూపరిభ్రమణ కాలం
365 రోజుల 5 గంటల 48 నిమిషముల 45.51 సెకండ్లు, మొత్తం 1 సంవత్సర కాలం. భూ పరిభ్రమణ కాలం 365 రోజుల 5 గంటల 48 నిమిషముల 45.51 సెకండ్లు, మొత్తం 1 సంవత్సర కాలం. భూమి యొక్క పరిభ్రమణ వేగం గంటకు 1,07,220 కిలోమీటర్లు. భూ పరిభ్రమణ వేగం గంటకు 1,07,220 కిలోమీటర్లు. భూభ్రమణం వల్ల కలిగే ఫలితాలు. భూభ్రమణం వల్ల కలిగే ఫలితాలు. రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి. భూమి పడమర నుంచి తూర్పునకు తిరగడం వల్ల సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తున్నట్టు కనిపిస్తుంది. భూమి పడమర నుంచి తూర్పునకు తిరగటం వల్ల సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తున్నట్లు కనిపిస్తుంది. భూమి మీద ప్రవహించే పదార్థాలు తూర్పునకు అపవర్తనం డిఫ్లెక్షన్ చెందుతాయి. భూమి మీద ప్రవహించే పదార్థాలు తూర్పునకు అపవర్తనం చెందుతాయి. అందువల్లనే సముద్ర ప్రవాహాలు, పవనాలు తమ మార్గాల నుండి అపవర్తనం చెందుతాయి. వస్తువుల బరువులో కొద్ది మార్పు వస్తుంది. రోజుకు 2 సార్లు సముద్రానికి పోటుపాట్లు కలుగుతాయి. రోజుకు 2 సార్లు సముద్రానికి పోటుపాటు కలుగుతాయి. భూభ్రమణం, భూ పరిభ్రమణం. భూమి అక్షం వంగి ఉండటం వల్ల కలిగే ఫలితాలు. రాత్రింబవళ్లలో కాల వ్యత్యాసం, ఋతువులు ఏర్పడటం, ఆయన రేఖలు, వలయాల నిర్ధారణ. భూభ్రమణం, భూ పరిభ్రమణం. భూమి అక్షం వంగి ఉండటం వల్ల కలిగే ఫలితాలు. రాత్రింబవళ్లలో కాల వ్యత్యాసం, ఋతువులు ఏర్పడటం, ఆయన రేఖలు, వలయాల నిర్ధారణ. నెక్స్ట్ వీడియోలో ఎర్త్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.